ఆలయ దర్శనానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని రాలేదంటున్నారు కూటమి నేతలు. వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడి మీద దాడి జరిగే అవకాశం ఉండటంతో రాలేదంటున్నారు. ఇదేం సెక్యులరిజం, ఇదేం ప్రజాస్వామ్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తం మీద జగన్ తిరుమల యాత్ర ఇష్యూతో డిక్లరేషన్ ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చిందంటున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ హైడ్రామా ఆడిందన్న విమర్శలు వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో చాలా గుళ్లలో అన్య మతస్థులకు ప్రవేశం లేదు. తమిళనాడు హైకోర్టు కూడా కొన్ని కేసుల్లో అదే చెప్పింది. దేవాలయాలు టూరిస్టు కేంద్రాలు కావని, ఖచ్చితంగా నమ్మకం ఉందని ప్రకటించిన వారినే అనుమతించాలని చెప్పింది. చాలా మంది ప్రముఖులు తమిళనాడు, కేరళలో దేవాలయాల ప్రవేశం కోసం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. తిరుమల వచ్చినప్పుడు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ సమర్పించారు. ఆ క్రమంలో తాజాగా జగన్ తిరుమల యాత్ర ప్రకటించాక డిక్లరేషన్ అంశం బహిరంగ చర్చకు దారితీసింది. గత 5 ఏళ్లలో దేవస్థానం పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందని టీడీపీ, దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. అప్పటి అవకతవకల మీద విజిలెన్స్ విచారణ నడుస్తోంది. సరిగ్గా అప్పుడే శ్రీవారి లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టు వచ్చింది. ఏఆర్ డైరీ ద్వారా 10 ట్యాంకర్ల నెయ్యి జూన్, జూలై నెలల్లో తిరుమల వచ్చింది. అందులో 6 ట్యాంకర్లు నెయ్యి వాడారు. మరో 4 ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షలకు పంపితే కల్తీ బయటపడిందని ముందు చంద్రబాబు, తర్వాత ఈవో వెల్లడించారు. కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తిరుమల ఆలయంలో శాంతి హోమం, ప్రక్షాళన చేపట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసి అక్టోబర్ 1 నుంచి 3 దాకా తిరుమలలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. తాను కూడా తిరుమల పర్యటన పెట్టుకున్నారు. జగన్ తిరుమల పర్యటన అనగానే కూటమి నేతలు, హిందూ ధార్మిక సంఘాలు డిక్లరేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. మీరు అడిగితే డిక్లరేషన్ ఇవ్వాలా అంటూ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. 2 సార్లు చైర్మన్ గా, 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన తాను పనిచేసిన టీటీడీ నిబంధనలు తానే ధిక్కరిస్తూ మాట్లాడారు. అయితే దాని మీద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్ గా స్పందించారు. నిబంధనలు అందరికీ ఒకటేనని, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే రాణిస్తామని తెగేసి చెప్పారు. తిరుమలలో నువ్వు లోపలికి వెళ్లాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది? మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డు లో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇంటూ టీటీడీ టెంపుల్స్ ప్రొవైడెడ్ షీ ఫర్నిషెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది. ఈ రోజు రేపు గాని నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో, పిల్ల పాపలతో బంగారం కదా గుండు కొట్టించుకో. రా, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు. రే భస్మం, కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు. భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను మనది. నువ్వేనా పెద్ద తోపా? నువ్వు తోపా అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ 1 పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006 సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపల. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009 మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పిటిషన్ కమిటీ, ఆయన సంతకం పెట్టి. మంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన సంతకం. నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తాం. దీనికి తోడు టీటీడీ కూడా అన్య మతస్థులు దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి రావాలంటూ తిరుమలలో బోర్డులు పెట్టింది. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని ప్రకటించిన కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు తర్వాత దాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు.
ఈలోపు జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతూ బీజేపీ తన మీద దాడికి సిద్ధమైందని ఆరోపించారు. ఇదే విషయాన్ని కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం చెప్పారు. చెవిరెడ్డి ఓ అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి మీద కోడిగుడ్ల దాడి జరగబోతున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, అందుకే వాయిదా వేసుకున్నామని చెప్పారు. అడ్డుకోవడాలు, అవాంఛనీయాలు, రచ్చలు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ పిలుపులు ఇవ్వడాలు, పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా రాంగ్. దాడులు చేయడానికి ప్రయత్నించడాలు. నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగు, ఇవ్వలేదు, ఎవరు రాలేదు అని చెప్పని చెప్పి పిలిపించిన మాట వాస్తవమా? అడ్డుకుంటామని చెప్పిన మాట వాస్తవమా? పలానా దగ్గర అడ్డుకుంటామని చెప్పి ప్లేస్ కూడా డిసైడ్ చేసిన మాట వాస్తవమా? అనుమతి లేని పర్యటనకు నోటీసులు ఇవ్వడం ఏంది? అనుమతి లేని పర్యటన ఇప్పుడు ఈ సెక్షన్ 30 పెట్టడం ఏంది దర్శనానికి పోతుంటే? అదలా ఉంటే కూటమి నేతలు మాత్రం డిక్లరేషన్ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యారు. టీటీడీ అధికారులు సైతం ఇంతకాలం లేనిది ప్రకటన బోర్డులు పెట్టారు. అన్య మతస్థులు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు యావత్ దేశ ప్రజలకు డిక్లరేషన్ మీద పూర్తి అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.